తిన్నారా? ఇది పెసరపప్పు తీసుకుంటాం అంటే బోని చేసాం సార్. రైట్. లెక్క చేయలేదంటే అయిపోయింది. ఇది పక్షవాతం. ఇక్కడ డిస్కౌంట్ ఇచ్చింది. డిస్కౌంట్ లేకపోతే కాదు, సుప్రీం నేను ఉంది ఇక్కడ ఒక హాస్పిటల్ 650 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన నేను బయట 3000 తీసుకుంటే ఇక్కడ సఫలమా అసఫలమా ముందు గ్రహిస్తా. నేను మునుగని నేను మునుగుతూ మళ్ళీ మంచికి ఎందుకు పుట్టి చెప్పినట్టు ఏదైనా చెప్పండి. అట్లా నేను ప్రాక్టికల్ చేసి సక్సెస్ అండ్ సక్సెస్ చూసిన తర్వాత జస్ట్ ఒక పిడిక తీసుకొని ఆ రైతుని ఆ ప్రకృతిని అందరినీ ఒక్కసారి ముద్దకు తెప్పి వాళ్ళ తరపున ఆ ముద్దను పక్కన పెట్టి ఫోన్ చేసిన తర్వాత ఆ ముద్దని పక్షికు ఆవుకు అందుకని పాత రోజుల్లో భోజనానికి పంచబలి ఇవ్వాలనేవాడు. శ్వాన బలి, కాక బలి, గో బలి. అంటే బలి అంటే బలి కాదు, బలి అంటే సమర్పించడం అనమాట. అంటే కాకికి పెట్టాలి కాక బలి, శ్వాన బలి కుక్కకు పెట్టాలి, గో మాతకు పెట్టాలి, అతిథి బలి చేయాలి. ఇంతమందికి చేసి అప్పుడు సొంతగా భోజనం చేయాలి. ఇన్ని బలులు అయిన తర్వాత భోజనం. అందుకే ఇప్పటికీ టెంపుల్స్ లో చేస్తాం కానీ మన ఇంట్లో ఎప్పుడు చేయము ఇవన్నీ కూడా. కాబట్టి దయచేసి మనం చేసినట్టయితే పిల్లలకి అది అలవాటు అవుతుంది. పిల్లలకి ఇచ్చేటువంటి చదువు కన్నా సంస్కారం చాలా బాగా కనపడుతుంది. కాబట్టి సంస్కారంగా వాళ్ళు పెరగాలి అంటే మనం చేస్తేనే వాళ్ళు చేస్తారు. కాబట్టి అదొక్కటి గుర్తుపెట్టుకోండి. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే చెప్తున్నాము మనం చేయట్లేదు. సైంటిస్ట్ అంట ఒక పిల్లిని పెంచుకున్నాడంట. పిల్లిని పెంచుకొని ఒక వడ్రంగిని పిలిచి ఒక ఇల్లు కట్టి ఒక చిన్న దానికి ఒక చెక్కతో ఒక ఇల్లు కట్టమన్నాడంట. అది పిల్లి కొన్ని రోజులకి గర్భవతి అయింది, పిల్లలు పెడుతుంది అనమాట. అప్పుడు సైంటిస్ట్ మళ్ళీ వాడిని పిలిచి ఇది ఒక ద్వారం పెట్టావు కదా బయటికి వెళ్ళేదానికి, పక్కన ఇంకో చిన్న ద్వారం పెట్టి పిల్ల పుడితే అది కూడా వెళ్ళాలి కదా అన్నట్టు వడ్రంగా నవ్వాడు అంటాడు. తల్లి అదికే పెట్టేస్తున్నాడు. కాబట్టి తల్లినే అనుసరిస్తుంది. మనం చేస్తేనే మన పిల్లలు అనుసరిస్తారు, మనం చెప్పితే చేయరు. కాబట్టి మనం చెప్పడం అనేది తప్పు, చేయడం అనేది మనం చేయగలిగితే మిగతా వాళ్ళకి చెప్పడం మర్చిపోండి, చేయడం నేర్చుకుంటాం. చెప్పడం చేస్తే ఏమీ రాదు, చేయడం అయితే అందరికీ చాలా
జరుగుతుంది విజయరామన్న. ఆయనైతే పొలంలో మట్టి వేరు చాలా చాలా వరకు ప్రోత్సహిస్తారు. అది మన భూమిని సంరక్షిస్తుంది, భూజలాలను సంరక్షిస్తుంది, భూమిని సారవంతం. ఆ మట్టి వేరుని నీళ్ళలో వేసుకొని ఆ నీటిని తాగండి. లేదా డబ్బాకు ఉంటుంది కదా, డబ్బాకు కనుక మట్టి వేరు. ఈరోజు మనం అందరం కలుస్తున్నాం. కానీ రాగానే అంత చూడగానే నాకు ఒక అనుమానం వచ్చింది. ఏ సంవత్సరం ఇది? 2026 లేకపోతే 1026 అని. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, ఒక 1000 సంవత్సరం కిందట మన పరిస్థితి ఎలా ఉండేది? క్యాన్సర్, డయాబెటీస్, హై బీపీ అంటే హైపర్ టెన్షన్, హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్, ఇవన్నీ అప్పుడు అసలు లేవు, లేకపోతే చాలా తక్కువ ఉండేది.